హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం డార్క్ రూమ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకున్నాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్కి యాక్సిడెంట్ అయితే జరుగుతుంది గైస్. యాక్సిడెంట్ తర్వాత తను డిస్టర్బ్ అయితే అయిపోతుంది గైస్. ఆ పాస్ట్ నుంచి బయటికి రావడానికి తను ఒక రిహాబిన్ సెంటర్లో అయితే జాయిన్ అవుతుంది గైస్. జాయిన్ అయిన తర్వాత రిహాబిన్ సెంటర్లో ఏదో జరుగుతుందని అయితే తనకైతే తెలుస్తుంది గైస్. మరి అదేంటో హీరోయిన్ కనిపెట్టిందా, మరి అక్కడి నుంచి ఎలా బయటపడింది, ఎలా సేవ్ అయింది, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది త్రూఅవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే పెద్దగా నచ్చలేదు గైస్. స్టోరీ పెద్దగా ఏం లేదు. రన్ టైం కూడా 1 hour 20 minutes ఉంది. దాన్ని ఏమైనా బాగా చూపించారంటే అది లేదు. చాలా బోరింగ్గా అనిపిస్తుంది మూవీ. మన పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తుంది గైస్. రన్ టైం అంత తక్కువ ఉన్నా కూడా మూవీ చాలా బోరింగ్గా తీసుకెళ్లారు. ఎక్కడ మనకి ఎంగేజ్ థ్రిల్ కూడా చేయలేదు. కొన్ని పోర్షన్స్ తప్ప మూవీలో చెప్పుకోవడానికి ఏం లేదు గైస్. పర్ఫార్మెన్స్లో హీరోయిన్ చాలా బాగా చేసి మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరికి బాగున్నాయి. క్లైమాక్స్ కూడా ఓకేలాగా అయితే అనిపించింది గైస్. ఓవరాల్ మూవీ చూసుకుంటే పెద్దగా ఇంప్రెసింగ్ ఏం అనిపించలేదు గైస్. స్టోరీ కొత్తగా ఏం లేదు. దాన్ని తీసుకెళ్లే విధానం కూడా చాలా బోరింగ్గా అనిపించింది. అక్కడక్కడ కొన్ని పార్ట్స్ బాగున్నాయి. బట్ ఏంటంటే ఎంగేజ్ థ్రిల్ కూడా పెద్దగా ఏం చేయదు మూవీ. మనకి ఇంప్రెసింగ్ అయితే అనిపించదు గైస్. నేనైతే చూడొద్దని చెప్తాను, రికమెండ్ అయితే చేయను గైస్. ఓకే, కొద్దిగా బ్లడ్ వైలెన్స్ ఎక్కువ ఉంది. బ్లడ్ పడిన వాళ్ళు ఈ మూవీకి దూరంగా ఉండండి. నేనైతే రికమెండ్ చేయను గైస్, చూడొద్దని చెప్తాను. పెద్దగా ఇంప్రెసింగ్ ఏం అనిపించలేదు మూవీ. డార్క్ రూమ్ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 1.75 గైస్. అది కూడా కొన్ని పార్ట్స్ ఏవైతే, కొన్ని సీన్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి బాగున్నాయి అంతే తప్ప ఓవరాల్ మూవీ చూసుకుంటే పెద్దగా ఇంప్రెసింగ్ ఏమీ అనిపించలేదు గైస్. ఓకే, డార్క్ రూమ్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.